వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించినటువంటి మద్యం టెండర్లలో విషయంలో కూడా మహబూబ్నగర్ పట్టణానికి చెందినటువంటి ఒక ప్రభుత్వ టీచర్ టెండర్ వేయడంతో తన ప్రభుత్వ ఉద్యోగాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే అంశంపై మాట్లాడడానికి మళ్ళీ తన ఉద్యోగాన్ని తిరిగి తెచ్చుకోవడానికి తనకి వచ్చినటువంటి టెండర్ని రద్దు చేసుకొని తన ఉద్యోగానికి వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం మనతో మాట్లాడడానికి జిల్లాకు సంబంధించినటువంటి ఎక్స్చేంజ్ ఆఫీసర్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నిద్దాం. సార్, ఇటీవల కాలంలోనే తన ఒక ప్రభుత్వ టీచర్ తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది తన మద్యం టెండర్ విషయంలో. దీని గురించి ఏం చెప్తారు? ఎట్లా ఆ ఉద్యోగాన్ని కోల్పోయింది, దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లా ఉన్నాయి, ఏం చెప్తారు? మొన్న మహబూబ్ నగర్లో జరిగినటువంటి మద్యం టెండర్లలో 16వ షాపు గజెట్ సీరియల్ నెంబర్ 16వ షాపుకి డ్రా తీయడంలో పుష్ప అనే ఆవిడకు మద్యం టెండర్ షాప్ దక్కింది. తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఆవిడ టీచర్ అని, కానీ మా ఎక్సైజ్ రూల్స్ ప్రకారము వారికి షాప్ అలాట్ చేయడం జరిగింది. తదనంతరం అక్కడ టీచర్గా వారిని సస్పెండ్ చేశారని తెలిసింది. తర్వాత వారు కూడా మా కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి వారు ఒక అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అప్పుడు కమిషనర్ గారు ఆ యొక్క షాపుని రద్దు చేస్తూ మరియు మాకు కలెక్టర్ గారికి ఒక మరి ఆర్డర్స్ పంపడం జరిగింది. ఈ 19వ తారీఖు మిగతా వాళ్ళు ఎవరైతే మొత్తం ఆ షాప్కి 29 అప్లికేషన్లు రావడం జరిగింది. ఈ యొక్క పుష్ప గారి యొక్క అప్లికేషన్ పక్కకు పెట్టి 28 మంది మధ్యలో మళ్ళీ డ్రా తీయడం జరుగుతుంది. అది 19వ తారీఖు నాడు 12 గంటలకు కలెక్టర్ గారి ముందు ఇదే కలెక్టర్ కాంప్లెక్స్లో తీయడం జరుగుతుంది. అంటే ఇదొక్కటే సమస్య ఉందా? ఇంకేమైనా మధ్యలో ఇట్లాంటి ఏమైనా ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఇలాంటి వాళ్ళు వేసిన వాళ్ళు టెండర్స్ ఎవరైనా వచ్చారా మళ్ళీ అట్లాంటి ఏమన్నా? లేదండి, మా దగ్గర అటువంటి అయితే ఇంకేం రికగ్నైజ్ కాలేదు. సో అంటే ప్రభుత్వం నుంచి కూడా ఇలాంటి టెండర్ల విషయంలో కూడా ఆమెకి ఉద్యోగం విషయంలో ఆమె అంతలకు ఆమె క్యాన్సిల్ చేసుకుందా, లేకపోతే ఆమె ఎట్లా ఉంది ఈ మీ యొక్క గైడ్లైన్స్ ప్రకారం? దీన్ని వారే వెళ్ళి క్యాన్సిల్ చేసుకున్నారని తెలిసింది మాకు. అంటే మళ్ళీ తన ఉద్యోగం తనకు వచ్చేటట్టుగా ఈ టెండర్ రద్దు చేసుకోవాల్సిందా కంపల్సరీగా? అంతే కదా, మామూలుగా సీసీఏ రూల్స్ ప్రకారము వారికి ఇప్పుడు ఈ వ్యాపారం వద్దు అనుకుంటున్నారు కాబట్టి వారికి ఆ ఉద్యోగం దక్కుతుందని అయితే నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఈ టెండర్పై ఎప్పుడు జరుగుతుంది? ఈ యొక్క దీనికి ఎట్లా ఉండబోతుంది? ఈ టెండరు 19వ తారీఖు అంటే రేపు లేదు ఎల్లుండి కలెక్టర్ గారి గౌరవనీయ కలెక్టర్ గారి ముందు మిగతా ఎవరైతే వేసిన వాళ్ళు ఉన్నారో అంటే 28 మంది ఉన్నారో వాళ్ళ సమక్షంలోనే అందరి ముందు కలెక్టర్ గారి చేత మళ్ళీ డ్రా తీయడం జరుగుతుంది. వచ్చిన వారికి అలాట్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాన్ని తన యొక్క దక్కించుకోవడానికి కూడా తన టీచర్ యొక్క ఉద్యోగాన్ని కాపాడడం కోసం తనకి కేటాయించినటువంటి టెండర్ ఏదైతే ఉందో ఆ టెండర్ని రద్దు చేసుకోవడము, ఆ తర్వాత తన వెనకాల ఉన్నటువంటి టెండర్స్ ఎవరైతే ఉందో వాళ్ళందరూ కూడా మళ్ళీ రూల్స్ ప్రకారమే ఇక్కడ కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలోనే టెండర్ నిర్వహించబడుతుంది. ఎవరైతే వస్తుందో వాళ్ళకి ఈ యొక్క షాప్ని కేటాయించడం జరుగుతుందని చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.